పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులపై ఘాటుగా స్పందించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజల కష్టాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకోవద్దని, సామాన్యులతో పాటుగా ఏటీఎంల వద్ద క్యూలో నిల్చోవాలని వారికి సూచించారు జనసేనాని. పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో నెలకొన్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నోట్ల రద్దు వల్ల సామాన్యులే ఇబ్బందులు పడుతున్నారు తప్ప నల్లధనం ఉన్న కుబేరులు మాత్రం కాదన్నారు. కేంద్ర మంత్రులు ఇంట్లో కూర్చుని మాట్లాడితే సామాన్యుల కష్టాలు తెలియవని, వారితో పాటుగా బ్యాంకులు, ఏటీఎంలలో క్యూలో నిల్చోవాలని సూచించారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా క్యూలో నిల్చుంటే ప్రజలవస్థలు బాగా తెలుస్తాయని, క్యూలో నిల్చున్న వారికి ధైర్యంగా ఉంటుందన్నారు పవన్. డబ్బులు సమయానికి అందుతాయో లేదోనన్న బెంకతోనే చాలా వరకు మనోస్థైర్యం కోల్పోతున్నట్టు తెలిపారు. కర్నూలు జిల్లాలో బ్యాంకులో మృతి చెందిన బాలరాజ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సమస్య తీవ్రత చాలా పెద్దదని, దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు పవన్. సామాన్యుడి సహనం కోల్పోకముందే ప్రత్యామ్నాయ పరిష్కారం చూపాలని కోరారు.